హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కదా. అది కూడా మనకి సంక్రాంతి అనేది 2 నెలల ఒక 10-15 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి చూసుకుంటే ఒక 70 డేస్ అయితే టైం ఉంది. అలాగా సంక్రాంతికి మనం బట్టలు అన్నది కంపల్సరీ కొనుక్కుంటాం. ఎందుకంటే మనకి సంక్రాంతి అన్నది పెద్ద పండుగగా భావిస్తాం కాబట్టి పెద్దలకి పెట్టడానికి బట్టలు అనేది కొంటాం. అలాగే దాంతోపాటు పిల్లలకి కూడా మనం కొనుక్కోపోయినా పిల్లలకి కూడా కొంటాము. కొంతమంది వాళ్ళు కూడా కొనుక్కుంటారు. అలా పిల్లలకి కొంటాం. అయితే మనం బట్టల మీద చాలా అన్నది ఖర్చు పెడతాం మనం తెలియకుండానే. అయితే కానీ ఎప్పుడైనా సరే మనం గనక బట్టలకి ఖర్చు పెట్టే ముందు కొద్దిగైనా ఒక గ్రామ్ బంగారమైనా కొనుక్కొని తర్వాత బట్టలు కొనుక్కుందాం అని ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండా ఒక గ్రామ్ బంగారం కొనుక్కుంటాం, వాటితో పాటు బట్టలు కొనుక్కోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు బంగారం అనేది రేటు ఎక్కువగా ఉంది కాబట్టి. అయితే అది ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. దీనికోసం మనం ముందు ఏం చేయాలంటే, మనం బట్టల మీద ఏదైతే అమౌంట్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నామో, ఒక 10,000 రూపాయలు స్పెండ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ 70 డేస్లో మనము ఎంత సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతామో ప్రతిరోజు అంత సేవింగ్స్ చేసుకొని ఆ అమౌంట్లో మనం బట్టలు కొనడానికి పెట్టిన అమౌంట్లోని కొద్దిగా అమౌంట్ దీంట్లో కలుపుకొని గ్రామ్ అయితే గ్రామ్ అయితే గ్రాము మనం ఈ 70 డేస్ సేవింగ్ చేసిన దాన్ని బట్టి ఒక గ్రామ్ అయినా కొనుక్కొని పక్కన పెట్టుకుంటే అట్లా మనకు తెలియకుండా ప్రతి సంవత్సరం ఇట్లాగా కొద్దిగా మనం బంగారాన్ని అయితే కొనుక్కుంటాం. అలా కొనుక్కున్న బంగారం కొద్దిగే కదా అనుకుంటాము, అవే చూస్తే అవి చాలా ఎక్కువ బంగారం అయితే అవుతుంది. అయితే దీనికోసం 70 డేస్ సేవింగ్ ఛాలెంజ్ని అయితే తీసుకోవాలి. మనకి బట్టల మీద పెట్టేది ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గించుకుని, తర్వాత మనం చాలామంది సిటీస్లో ఉన్నట్టయితే కనుక మనం పండగకి అత్తగారింటికి అమ్మగారింటికి వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని అవుతాయి. వాటిని తగ్గించడం అంత వీలు పడదు, కానీ కొద్దో గొప్ప ట్రై చేద్దాం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించడానికి. అట్లాగే బట్టల మీద స్పెండ్ చేసే అమౌంట్ కూడా తగ్గించడానికి ట్రై చేసి ఈ 70 డేస్ మనం ఏదైతే సేవింగ్స్ చేసామో వాటిలో ఈ అమౌంట్ కూడా కలుపుకుంటే మనం ఎంతో కొంత గోల్డ్ అనేది కొనుక్కుంటాం. అలా కొనుక్కునేలాగా ప్లాన్ కూడా చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతేగాని మనము అప్పుడు బట్టల్లో తగ్గించుకునే అమౌంట్ ఉత్తే అమౌంట్తో కొనుక్కోలేము కదా. అందుకనే ఈ 70 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం. అట్లీస్ట్ అలా తీసుకున్నప్పుడు మనం ఒక గ్రామైనా కొనుక్కోగలుగుతాము బర్డెన్ లేకుండా. అయితే దీని సేవింగ్స్ కోసం మనమైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ఎంత, 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 12,000 రూపాయలు ఉంది. అంటే మనము ఒక గ్రామ్ కొనుక్కోవాలంటే 12,000 రూపాయలు సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. అదే మనం గ్రామ్ కొనుక్కోవాలనుకోండి, ప్రతిరోజు ఒక 100 రూపాయలు మనం సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక 7,000 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ 70 రోజుల్లో మనం గ్రామ్ బంగారం అయితే కొనుక్కోగలుగుతాం. అదే గ్రామ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రం మనము 180 రూపాయలు అయితే ఈ ప్రతిరోజు 70 రూపాయలు 70 రోజులు కూడా 180 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి. అదే మనం గ్రామున్నర వరకు కొనుక్కోవాలనుకుంటున్నామైతే అప్పుడు 260 రూపాయలు ఈ 70 రోజులు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం 260 రూపాయలు పొదుపు చేసుకుంటున్నామంటే 18,200 రూపాయలు అయితే అవుతుంది. అలాగే మనం 2 గ్రాముల బంగారం కొనుక్కోవాలనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మనము 350 రూపాయలు అనేది ప్రతిరోజు సేవింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 24,000 రూపాయలు కావాలి కాబట్టి. అప్పుడు మనం ఈ 70 రోజుల్లో సేవింగ్ చేసుకుంది ఎంత అవుతుందంటే 24,500 రూపాయలు అవుతుంది. ఇంకా మనము 3 గ్రాములు కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనం చాలా ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పాసిబుల్ అయితే అవ్వదు, చాలామందికి అవ్వకపోవచ్చు. మామూలుగా చెప్తున్నాను, 520 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి ఈ 70 రోజులు కూడా. అంటే 36,400 రూపాయలు అయితే అవుతుంది. అదే నెలకు కనుక మనం సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక ఈ 2 నెలల్లో ప్రతి నెల కూడా మనము 5,000 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అప్పుడు ఆ పండగ మూమెంట్లో కూడా ఒక 2,000 పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనం గ్రామ్ బంగారం అనేది తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇట్లాగా మనము సంక్రాంతి ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి ప్లాన్ అయితే చేసుకోండి. మనం బట్టలతో పాటు ఇలా బంగారాన్ని కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం మనకి తెలియకుండా చాలా బంగారం ఇదండి నా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.